దేశ పరిధులను దాటి ఆ దేశ పరిధిలో అడుగుపెట్టిన మరి నేను హిందువులు కాబట్టి ప్రతి ఇంటికి పోయి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి, ముస్లింగా మార్చడానికి నేను ఎప్పుడైనా హింసకు పాల్పడ్డానా? రాముడి కృష్ణుడి పేరు చెప్పి నేను అత్యాచారాలు ఎక్కడైనా చేసినానా? ఇంతకు వారు చెప్పినట్టుగా కాబోయే ఏమైనా నేను మసూదు ఏమైనా కూడగొట్టే చెప్పండి. ఇది చేయడానికి కాదు. ఒక విశ్వజనీయమైనటువంటి సంస్కృతి పరంపర ఈ దేశానికి, ప్రజలందరినీ అక్కువ చేస్తున్నటువంటి దేశం, స్నేహభావాన్ని పంచిపెట్టేటువంటి దేశం, వసుదైక కుటుంబం అనేటువంటి మౌలిక సూత్రాన్ని ముందు తీసుకుపోయి చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన అందులో రాయడం. ఆయన ఎప్పుడు 10th స్టాండర్డ్ ఉన్నప్పుడు మీరు అదే నిజాన్ని తర్వాత మీరు చూస్తారు. 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇజ్రాయిలీస్ యూదులు 1800 సంవత్సరాలు ప్యాలెస్టైన్ నుంచి వాళ్ళు తరవబడ్డారు. యూదుల యొక్క దేవత ప్రార్థనా స్థలాలను కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు మొత్తం ప్రపంచంలో 104 దేశాలు విస్తరించిపోయినారు. వాళ్ళు దేశంలో లేదు, ప్రార్థనా స్థలం లేదు. తర్వాత 1948లో వాళ్ళకు వచ్చింది. ఇజ్రాయిల్ ఉన్నటువంటి దేశం వాళ్ళకు చిన్న భూభాగం వచ్చింది. ఈ ఏడాదైనా కూడా వాళ్ళ ధైర్యంతో మొత్తం ప్రపంచంలో 104 దేశాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా మీరు రాడైనా మన దేశం వచ్చింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం లేము, ఇవ్వలేనటువంటి గౌరవాన్ని వారు మొదలు 53లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి సెక్రటరీగా ఉండడం, దాని తర్వాత వారు ఎంపీగా ఎన్నిక కావడం 57లో 6 గారు మనకు నాయకుడిగా ఉన్నటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి దారుణంగా హత్య గావించబడిన తర్వాత అసలు భారతీయ జనసంఖ్య లాభం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు అటల్ మొత్తం భారతదేశంలో తిరిగి కార్యకర్తలకు ఉత్సాహాన్ని కల్పించి ప్రత్యామ్నాయంగా మనం ఉన్నాం, మళ్ళీ మనం వస్తాం అధికారంలోకి అనేటువంటి విషయాన్ని చెప్పడంలో సఫలీకృతమైనారు. అప్పుడు ఒక నినాదం ఉండేది మనందరం చిన్నప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు అందేరేమే ఏక్ చింగారి అటల్ బిహారీ అటల్ బిహారీ ఇటువంటి పేరు ఎవరైనా వచ్చిందా? ఇప్పుడు ఈ నాయకులలో ఎవరైనా గ్రామంలో చిన్న పిల్లలు అందేరేమే చింగారి చింగారి ఏమైనా ఏ నాయకులు అంటారు ఎవరైనా? అది అటల్ బిహారీ వాజ్పేయి.